హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నా పేరు లక్ష్మి అండి. ఈరోజు నేను అది మునగాకు పప్పు అండి. దాన్ని మేము సాంబార్ అంటాం, మునగాకు సాంబార్ అంటాము. అది ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. దానికి కావాల్సింది ఏమేమో కూడా చూపిస్తానండి. ఇది మునగాకు ఇదిగోండి, కడిగి మంచిగా వడగట్టి పెట్టుకున్నానండి. ఇదిగోండి, ఇది సాంబార్ ఉల్లిగడ్డలండి. ఇది తమిళనాడులో దొరుకుతుందండి, సాంబార్లోకి వేస్తారు. టమోటాలండి, కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఇదిగోండి, పప్పు ఉడకబెట్టుకున్నానండి. పసుపు, కారం అండి, ఇదిగోండి ఆవాలు, జీలకర్ర అండి వేసుకుందాము. అండి ఒక స్పూను ఆవాలు అండి, ఒక స్పూను జీలకర్ర అండి, 2-3 మెంతు గింజలండి. ఇదిగోండి, ఉల్లిగడ్డలు వేసుకుంటాము. టమోటా కూడా వేసుకుందామండి. ఇవి కాస్త మగ్గాలండి. ఇదిగోండి, దీంట్లోనే పసుపు, ఒక స్పూన్ పసుపు అండి, పెద్ద స్పూన్లో 2 స్పూన్లు కారం అండి. ఇదిగోండి, కొంచెం సాల్ట్. ఇదిగోండి, ఇట్లా బాగా మగ్గాయండి. చూడండి, ఆయిల్ పైకి వచ్చేలాగా పెట్టుకోవాలండి. ఉడికింది. ఎల్లిపాయలు వేసి పప్పు ఉడకబెట్టుకున్నానండి. ఎక్కువ ఎల్లిపాయలు పప్పులోనే వేస్తానండి నేను. పులుసు వేసుకుందాము. చింతపండు బాగా పిసికి వేసుకోవాలండి. కాసేపు మసాలా పెట్టుకుందాము. ఇదిగోండి, పప్పు బాగా మసలాయండి. మనము సాంబార్లో కొత్తిమీర అవి ఎట్లా వేసుకుంటామండి, అట్లా ఇట్లా దించే ముందు వేసుకుంటాం కదా, అట్లానే ఇది కూడా వేసుకోవాలండి. ఇట్లా ఇదిగోండి, ఇంకా చాలండి. ఇంకా మనము దించుకుందాము. చాలా చాలా మంచిదండి మనకి మునగాకు సాంబారు. ఇట్లా చేసుకోండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుందండి. మోకాలు నొప్పులు కూడా ఉండవండి, ఒళ్ళు నొప్పులు కూడా ఉండవు. చాలా విటమిన్స్ అండి మునగాకు అండి. మునగాకు సాంబార్ అండి. చాలా ఎవరికి తెలియదండి. మా సైడ్ ఎక్కువ చేసుకుంటాము. ఇలా చేసుకోండి, చాలా ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.